హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చాలా శ్రద్ధాభక్తులతో చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా చేసుకున్నాను. వచ్చేదంతా పండగల సీజన్ కదా. ఈ ఫెస్టివల్ సీజన్లో మన ఇంటిని పాజిటివ్ వైబ్స్ తోటి ఎలా నింపాలో ఈరోజు తెలుసుకుందాము. ఇల్లు అపార్ట్మెంటే కావచ్చు, లేదంటే ఇండిపెండెంట్ హౌసే కావచ్చు, ఏదైనప్పటికీ మీ గడప ముందు, మీ గుమ్మం ముందు ముగ్గు ఉండటం అనేది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. ముగ్గు ఉండటం వల్ల గుమ్మం లక్ష్మీప్రదంగా ఉంటుంది. అలాగే గడప గౌరీదేవితో సమానమని మన ఇంటి మెయిన్ ఎంట్రన్స్ అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని ఎప్పుడు అందంగా అలంకరించుకుని ఉంచుకోవాలి. ప్రతిరోజు ఇలా ఉండలేకపోవచ్చు, కాకపోతే పండగ రోజైనా సరే గుమ్మానికి మామిడాకులు కట్టి ఇలా బంతిపూలు కడితే కనుక ఇల్లంతా పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది. అలాగే పండగ ముందు రోజే మనం ఇల్లంతా ఎలాగో శుభ్రం చేసుకుంటాం కాబట్టి అలాగే స్టవ్ కూడా శుభ్రం చేసుకుని ఇలా ముగ్గులు వేసుకుని ఉంచుకోవాలి. మన పాతకాలంలో పొయ్యి మీద వండే రోజుల్లో కూడా పొయ్యి నాలికి ముగ్గులు వేసిన తర్వాతనే వంట చేసేవాళ్ళు. మనం ఇప్పుడు గ్యాస్ స్టవ్లు ఉపయోగించినప్పటికీ అదే విధానం పాటిస్తే కనుక పదార్థాలు రుచికరంగా వస్తాయి. ఆ పదార్థాలు తినటం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇలా స్టవ్ కడిగి తుడిచి ముగ్గులు వేసిన తర్వాత ఫస్ట్ పాలు కాస్తే మంచిదని, అలాగే ఎప్పుడైనా పొద్దున్నే పాలు కాచడంతో స్టార్ట్ చేసి రాత్రి పాలు తోడు పెట్టడంతో ముగిస్తే చాలా మంచిదని మా బామ్మగారు చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే ఎలాగూ పండగ అంటే ఇల్లు తడిగుడ్డ పెట్టి తుడవటమో లేదా కడగటమో చేస్తాం కదా. అలా చేసిన తర్వాత ఇలా సాంబ్రాణి ధూపం వేస్తే ఇంటికి చాలా మంచిది. నెగిటివ్ వైబ్స్ ఏమన్నా ఉంటే కనుక ఈ సాంబ్రాణి ధూపం వల్ల దూరం అవుతాయి. సాంబ్రాణి ధూపం అనేది నెగిటివ్ శక్తుల నుంచి ఇంటిని, ఇంట్లో ఉన్న మనుషుల్ని కూడా కాపాడుతుంది. అలాగే ఇంట్లో మనం పూజించే పూజా మందిరాన్ని ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి. పండగ ముందే శుభ్రంగా అన్ని విగ్రహాలు, ఫోటోలు కడిగి చక్కగా బొట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. ఎవరో మహానుభావుడు చెప్పినట్లు మనల్ని కాపాడే దేవుడి మందిరమే శుభ్రంగా లేకపోతే ఇంకా మనల్ని ఎవరు కాపాడుతారు? అందుకని దేవుడి మందిరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుని ఇలా ముగ్గులు వేసి అలంకరించుకుని ఉంచుకుంటే ఇల్లంతా పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది. ముగ్గులు వేయటం వస్తే ఇలాగ పద్మ ముగ్గు, శంకు చక్రాలు ఇలాంటివి వేయొచ్చు. ఒకవేళ రాకపోతే మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అన్నింటికి ఈ మధ్య మోల్డ్స్ దొరుకుతున్నాయి. వాటిలో కనుక బియ్యం పిండి వేసి దాన్ని ఇలాగ అచ్చులాగా వేస్తే వెంటనే ముగ్గు పడిపోతుంది. ఏ విధంగా అయినా అప్పటికి దేవుడి ముందు ముగ్గు ఉండటం అనేది ఇంటికి శుభప్రదం. అలాగే నిత్య దీపారాధన చేసే వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు. ఒకవేళ రోజు దీపారాధన చేసే అలవాటు లేని వాళ్ళు లేదా టైం లేని వాళ్ళు ఉంటే కనీసం పండగ రోజు పవిత్ర దినాల్లో అయినా సరే దేవుడి ముందు దీపారాధన చేసి దేవుడికి 4 పువ్వులు పెట్టి కృతజ్ఞత తెలిపితే ఎంతో మంచిది. అలాగే మీకు ఇంట్లో ఏదైనా ఒక చోట వీలు చూసుకుని ఒక బౌల్ లాంటిది పెట్టి ఇలా కనుక పూలు వేసి ఉంచినట్లయితే అది పాజిటివిటీని ఎంతో పెంచుతుంది. ఇది చాలా మంచి అలవాటు. రోజు కాకపోయినా కనీసం పండగ సీజన్లో అయినా ఈ విధంగా చేసి ఉంచితే కనుక మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చాలా మెరుగుపడుతుంది. దీనికి మీరు ఎక్కడి నుంచో కాస్ట్లీ పువ్వులు తేవాల్సిన అవసరం లేదు. మనకు అందుబాటులో ఉన్న పూలని ఇలా వాటర్లో వేసి ఉంచినట్లయితే కనుక వాసన ఇల్లంతా వ్యాపించి మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అలాగే పండగ రోజు చేసే పూజా విధానాల్లో కూడా రకరకాల తేడాలు ఉంటాయి. అయితే దీనికి ఏ విధానం ఫాలో అవ్వాలి అన్న దాని గురించి భర్జన పడుతూ ఉంటారు. అయితే పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు ఏ విధానం చెప్తే ఆ విధానం ఫాలో అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు పెద్దవాళ్ళు ఎవరు లేనట్లయితే ఎవరైనా ప్రవచనకర్తలు కానీ లేదంటే ఏదైనా ఒక పూజారిని కానీ ఒక్కరి మాట మీద అదే విధానం ఫాలో అవడానికి ట్రై చేయండి. 10 మంది మాటలు విని 10 రకాల్లో ఏది చేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఏమీ చేయకుండా ఉండకండి. ఒక్కళ్ళని ఫాలో అయ్యి పూజ చేస్తే అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీరు పండగ రోజుల్లో ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపం పెట్టడానికి ప్రయత్నించండి. మనం అనవసరంగా అన్నెసరీ స్టఫ్ కోసం బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కాబట్టి ఆవునేతి దీపారాధన ఎంతో పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది. పండగ ఏదైనా వరలక్ష్మి వ్రతమైనా, వినాయక చవితి అయినా, దసరాలైనా, దీపావళైనా భక్తి ప్రధానం. ఎంత హంగులు ఆర్భాటాలు చేశామన్న దానికన్నా ఎంత భక్తితో పూజ చేశామన్నది చాలా ముఖ్యం. అలానే నేను అస్సలు అలంకరణ చేయొద్దని చెప్పటం లేదు. మీ కనులకు ఇంపుగా ఉండే విధంగా ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకుండా మన బడ్జెట్లో వచ్చే విధంగా దేవుడిని అలంకరించండి. ఈ అలంకరణ అనేది మన మనసుకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మామూలు రోజుల్లో పాలు పళ్ళు నైవేద్యం పెట్టినప్పటికీ పండగ రోజు ఏదో ఒక పదార్థం తయారు చేసి నైవేద్యం పెట్టడానికి ప్రయత్నించండి. అలాగే మీకు కుదిరితే షోడశోపచారాలు, కుదరకపోతే పంచోపచారాలతో అయినా మనస్ఫూర్తిగా పూజ చేయండి. అలాగే పండగ రోజుల్లో ఎవరైనా ఇంటికి వస్తే పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించడానికి ప్రయత్నించండి. ఈ విధంగా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం తొందరగా పొందగలుగుతాము. ఆ వరమహాలక్ష్మి మిమ్మల్ని అందరినీ సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో కరుణించాలని మనస్ఫూర్తిగా అప్పూస్ హోమ్ డైరీస్ కోరుకుంటోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.